మీరు క్రిస్టియన్స్ అట్లా ఇట్లా లేదు గాయస్. క్రిస్టియన్స్ కంప్లీట్గా ఏంటంటే హిందూ స్టైల్లోనే గాడ్ని విష్ చేస్తూ ఉంటారు అనమాట. ఇగో చూడండి ఇక్కడ బెల్ కూడా పెట్టినారు, అంటే ఇండియన్ స్టైల్లో. మనం ఇండియన్స్ కాబట్టి మన ఇండియన్ స్టైల్లో గాడ్స్ని ఎట్లా విష్ చేసుకుంటామో అదే స్టైల్ టు విష్ జీసస్ ఆల్సో అని అనమాట. ఇది ఫ్రంట్, చర్చ్ ఫ్రంట్. ఇక్కడ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మొత్తం ఆగమాగం ఉంది అలా అంతా. సో ఇక్కడ అంతా టైప్స్ ఆఫ్ పీపుల్. ఇక్కడ బ్యాంబూ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి, బ్యాంబూ ప్లాంట్స్. ఇక్కడ స్టాచ్యూ ఉంది, అంటే జీసస్ 3 days తర్వాత లేస్తారు కదా, సో అది అనమాట. సే హలో గైస్. సో జీసస్ చనిపోయిన తర్వాత 3 daysకి లేస్తారు కదా, అది అన్నమాట. ఇక్కడ ఇట్లా పౌండ్లో పెట్టినారు, చాలా మంచిగా ఉంది. వా ఇక్కడ వీడు చూడండి కంప్లీట్, అంటే తిరిగి నిద్ర లేచిన తర్వాత, అంటే చనిపోయి లేచిన తర్వాత అవుట్పుట్ ఇట్లా. వావ్, ఇక్కడ ప్రతి ఒక్క ప్లేస్ అనమాట. ఇది కేరళ కదా, మాకు సంబంధించిన బోర్డ్ అన్నమాట. ఇక్కడ ఇది మమ్మల్ని ఇన్వైట్ చేసిన, ఇందులో తలకాయ పెట్టాలి గైస్. ఇప్పుడు మా వాళ్ళు ఎవరు. ఇక్కడ చెట్టు చూడండి, మనీ ప్లాంట్. ఇక్కడ మొత్తం ప్లాంట్స్కి ఇక్కడ అన్నీ ఫుల్. ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్. తమిళ్ మాస్ అవుతుంది, తమిళ్ వాళ్ళకి ప్రేయర్ అంటే పూజ అంటారు కదా, పూజ ప్రేయర్ అనేది జరుగుతుంది ఇక్కడ. అంతా పబ్లిక్ ఉంటారు. ఇది తమిళ్ మాస్ జరుగుతుంది ఇక్కడ. నేను ట్రై చేస్తా వీడియో తీయడానికి. ఇక్కడ స్పెషల్లీ ఏంటి అంటే, ఇక్కడ మాస్ లోపల ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మాస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్పెషల్గా వస్తారనమాట సమ్ ప్లేసెస్ నుంచి. కంప్లీట్గా వాళ్ళ కోసం ఆ లాంగ్వేజ్లో మాత్రమే ప్రేయర్స్ చేస్తారనమాట ఇక్కడ చర్చ్లో. ఇట్లాంటి ప్లేస్ అన్నమాట ఇది, ఈసారి యంగ్స్టర్స్కి అన్నమాట. సో ఇంకా వేరే వాళ్ళది కూడా రన్ అవుతుంది. ఇక్కడ రష్ని చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారంటే. టైప్స్ ఆఫ్ పీపుల్ ఆల్ ఇండియా నుంచి వచ్చారు కదా, జనాల్ని కూడా చూడండి, అంతా వింత వింతగా భలే ఫన్నీగా ఉంది. ఇక్కడ కంప్లీట్ అకామిడేషన్ అనేది ఇక్కడ వాళ్ళదే అనమాట. ఇక్కడ ఫుడ్ అనమాట అకామిడేషన్లో. ఐ విల్ షో సమ్ కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ని కూడా చూపిస్తాను నేను ఇక్కడ మీ అందరికీ. చాలా ఉన్నాయి కొన్ని అట్లా. We will go inside. ఇదంతా ఇంకా గ్రీనరీ ఇక్కడ చూపించారు, అంతా గ్రీనరీ అన్నమాట. ఎగ్జిట్ వేరే ఉన్నాయి, చాలా ఎండింగ్స్ ఉన్నాయి, చాలా ఎగ్జిట్స్ ఉన్నాయి అన్నమాట దీనికి. అంతా కంప్లీట్. నిజం చెప్పాలంటే ఒక నేచర్ పార్క్లా ఉంది కేరళ. చాలా బాగున్నది. ఇది స్టోర్ అన్నమాట. అందరు వాళ్ళకి నచ్చినవి కొనుక్కుంటున్నారు ఇక్కడ స్టోర్లో.
ఎవరికి నచ్చిందంటే అలాంటి, ఎవరికి ఏది కావాలంటే అది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ యా. ఇక్కడ ఇంకొకటి ఏదో ఉంది, నేను ఇప్పుడే చూపిస్తాను. Even if the Lord is big or small, everyone knows is manufactured with their proper key. So whatever is your problem, there is an answer. Answer is in Jesus and Jesus only. Praise the Lord. Hallelujah. Now I want to give you some areas of your life where you need deliverance. చెప్పా కదా, ఇక్కడ టైప్స్ ఆఫ్ మాసెస్ జరుగుతాయి ఇక్కడ. అంటే ఆ చర్చ్ లోపల ప్రజెంట్ ఇంగ్లీష్ మాస్ అనేది రన్ అవుతుంది. ప్లాంట్స్ చూడండి, ఈ ప్లాంట్స్ని మన తెలంగాణలో లైక్ చాలా కాస్ట్ పెట్టి బై చేయాలన్నమాట, కానీ ఇక్కడ చాలా ఫ్రీగా దొరుకుతాయి మనకి. అన్ని బనానాస్. ఇంకా కేరళకి ఎంటర్ అవుతుంటే కూడా చాలా వీడియోస్ తీసా, అవన్నీ కూడా పోస్ట్ చేస్తా. ఇక్కడ ఇంగ్లీష్ మాస్ జరుగుతుంది. ఇట్స్ ఇంగ్లీష్ మాస్ ఏరియా అన్నమాట కంప్లీట్గా. Plastic smile. Praise the Lord. Because some problems. Few time wait చేద్దాం ఇక్కడ. So there are 3 categories of problems. I want you that you take down because that will help you for a counseling. First category of your problem, emotional problems. Please. Emotional problems that prevent me to live a happy and peaceful life. To live a happy and peaceful life. Doing good to the people. Doing good to the people. What are these emotional problems? There are so many. You may not be having all these problems, but you can note down and find out what is your problem. Number 1 is fear. Fear. There are so many people haunted by different types of fears. In psychology, this fear is called phobia. Phobia. There are so many types of phobia. Praise the Lord. Phobia means unreasonable fear. For example, we all fear snake. Snake should be feared, yes or no? Tell me. Snakes must be feared, definitely, no doubt. But some people, they are afraid of even seeing the photo, the picture of a snake. Yes. Praise the Lord. And people once they appear, once they saw a cobra somewhere there, that was killed also. Even now they are afraid to go that way. Unreasonable fear. I know some people, I have been for the last 8 years in counseling also. So many funny examples I know. So some people are afraid of dogs, stray dogs. In Kerala, it is horrible now. And I always say, Kerala is called God's own country, but it has become dog's own country. It has become dog's own country. Now not God's own country. Praise the Lord. Everywhere stray dogs. So, some people are afraid even hearing the barking of the dog. They do not see the dog, but bark. ఇంకా చాలా మంచి మెసేజెస్ ఉన్నాయి, కానీ అక్కడ నేను వీడియోస్ తీసుకోవాలి, మళ్ళీ నాకు టైం లేదు అట్లా అన్నమాట. ఇంత బాగుంది కదా ఇక్కడ కూర్చొని. ఇక్కడ పౌండ్ కూడా ఉంది. వా, ఫిషెస్ ఉన్నాయి ఇందులో, తెలుసా పౌండ్లో.
అక్కడ కనిపిస్తుంది ఒకటి, ఇక్కడ చూడండి కనబడుతుంది. ఇందులో ఫిషెస్ ఉన్నాయి గాయస్. ఆ టెల్దాం ఇంకా ఫుల్ ఉంది. ఇక్కడ మదర్ మేరీని ఉంచారు. చెప్తున్నారు కదా దేనికి స్టూపిడ్ రీజన్స్కి భయపడకూడదు అనేసి. అంటే దేనికి భయపడిన అవసరం లేదు. వెన్ వీఆర్ ఫైన్ గుడ్, అన్నిట్లో వెరీ గుడ్ ఉన్నప్పుడు దేనికి భయపడిన అవసరం లేదని మాకు చర్చ్లో అదే చెప్తారు. అందరు క్రిస్టియన్స్కి చర్చ్లో ఏం చెప్తారు అనేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, కానీ ఏం లేదు. హౌ టు లివ్ గుడ్ అనేది, చాలా గుడ్గా లీవ్ చేయాలి అనేసి, అంతే. మంచిగా లీవ్ బ్రతకాలి, మంచిగా ఉండాలి, హెల్పింగ్ నేచర్ ఉండాలి, కైండ్నెస్ కూడా ఓవర్గా ఉండే అవసరం లేదు, ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా. Is a sign that you are far away from God's love. నాకు ఇక్కడ గ్రీనరీ అయితే ఫుల్ నచ్చింది. నన్ను ఇక్కడ వదిలేసి ఉండమంటేనైతే హ్యాపీగా ఉంటా. చాలా బాగున్నది ఇక్కడ. మహారాణి దర్పం లాగా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. ఐ వాంట్ టు గో దట్ సైడ్. నాకు ఇటు వెళ్ళాలని ఉన్నది. మధ్య మధ్యలో హిందీ ఇంగ్లీష్ వస్తాంటాయి అనమాట. ఇంకెందుకంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడడంలో మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది వీడియోకి. కొంచెం లైట్ తీసుకోండి. అండ్ ఇక్కడ చూడండి కోకోనట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్క మంకీ కూడా లేదు. ఇక్కడ మంకీస్ ఉండవా అని ఇక్కడ వాళ్ళని అడిగితే ఉండవు అనేసి చెప్తున్నారు వాళ్ళు. మంచిగా నీట్గా మంకీస్ ఇక్కడ మా దగ్గర ఉండవు ఎక్కువగా అనేసి. ఇక్కడ కంప్లీట్ కన్స్ట్రక్షన్స్ అయితే సూపర్ ఉన్నాయి. అసలు గాడ్ క్రియేటెడ్ నేచర్ అంటే ఇక్కడనే అని చెప్పుకోవాలి. అంత బ్యూటిఫుల్గా ఉన్నది ఇక్కడ ప్రతిదీ. ఇక్కడ వాళ్ళు కొంచెం అంటే మనకి తెలుస్తుంది కదా మనం ఇక్కడ వాళ్ళం కాదని, మన ఫేసెస్ చూస్తేనే డిఫరెంట్ ఉంటాయి కదా. సో దానివల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్. ఇది వాళ్ళ కంప్లీట్ ప్రైవేట్ ఏరియా అన్నమాట. నేను ఇటు వచ్చి వీడియో తీస్తానంతా. చూడండి గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కంప్లీట్ గ్రీనరీ ఇక్కడ, మస్తు బ్యూటిఫుల్గా ఉంది. అంతా యూట్యూబర్స్ అందరు వచ్చినారు గాయస్ మన లాంటి వాళ్ళు. కాకపోతే వాళ్ళు కెమెరాలు పట్టుకున్నారు, మనం ఫోన్ పట్టుకున్నాం, అంతే తేడా. చిన్నగా మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తాం, మనకు అంత కెమెరా అవసరం లేదు. ఫ్యూచర్లో చూద్దాం. వాళ్ళంతా మన తెలంగాణ లేనట. ఇక్కడనే ఉన్నారు. చెప్పండి. చెప్పండి చెప్పండి రా. ఎవరు లేరు, వీడియో తీస్తాను, యూట్యూబ్లో పెడతా. చెప్పండి నిజంగానే. హలో బాయ్. ఇక్కడ మమ్మల్ని వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే, మనోళ్ళే వాళ్ళంతా. అంటే ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అయితే కాదు, తెలుగు వాళ్ళే. ఎంతమంది కంప్లీట్ హాల్ ప్రజెంట్ అంటే మాకు ప్రజెంటేషన్కి ఎంతమంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇట్లా వస్తాను. హలో. అట్లా మంచి ఎంకరేజ్మెంట్ అనమాట. యంగ్స్టర్స్ అట్లా ఉంటారు. మనోళ్ళు అయితే ముసలోళ్ళు ఎందుకు చేస్తానో వీడియో అంటారు. చూడండి ఇది వచ్చేసి మా కోసం అరేంజ్ చేసిన స్టేజ్. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడే ఫుల్గా ఇంతమంది గాయస్, ఇక్కడ ఎంతమంది కూర్చోవచ్చు చెప్పండి. ఫుల్ అన్నమాట.
చాలా మంది ఇక్కడ ఉండొచ్చు. ఫుల్ స్పేస్, ఎయిర్, ఏసీ కంప్లీట్గా. ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చూపిస్తా. హాయ్ బ్రో, యూర్ ఫ్రమ్ బనానా ప్లాంట్స్ అన్నీ డిఫరెంట్. ఇదే బిల్డింగ్ అనమాట మన అకామిడేషన్ ఏరియా. కంప్లీట్గా దీంట్లో ఉంటాయి మనకు. ఇంకా అటు వెళ్దాం. నేను ఇటు సైడ్ వెళ్ళలేదు, పైనుండే చూసా చుట్టూ, కానీ అటు సైడ్ వెళ్ళలే. వచ్చిన దగ్గర నుంచి అటు వెళ్ళాలి, అటు ఏముందో చూడాలి. అండ్ వీడియోలో కూడా లైవ్ నాతో పాటు మీరు కూడా చూడొచ్చు అనమాట. అంటే నేను మీకన్నా ఫస్ట్ చూస్తాను. కాకపోతే ఇది వరల్డ్ మ్యాప్ అనుకుంటా. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ గర్ల్స్కి హౌ టు లీవ్, బాయ్స్కి అయినా గర్ల్స్కి అయినా ఇట్లా న్యూ కపుల్స్ ఇక్కడ వస్తారన్నమాట. ఇక్కడ ప్రేయర్స్ జరుగుతాయని చెప్తున్నాయి కదా, వాళ్ళందరూ వస్తారన్నమాట. వచ్చేసి వాళ్ళ లైఫ్లో హౌ టు లీవ్ అంటే కొత్తలో పెళ్ళి చేసుకోబోయే వాళ్ళకి ఎట్లాగా బ్రతకాలి, పార్ట్నర్కి ఎట్లా సపోర్ట్ చేయాలి అనేది ఉంటుంది. అండ్ పెళ్ళి అయిన వాళ్ళకి కోప్పడతారు కదా, కొందరు తిడతారు, కొడతారు, అట్లా వాళ్ళని కూడా ఇక్కడికి వస్తారన్నమాట. వస్తే వాళ్ళు ఎట్లాగా మంచిగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి అనేసి చెప్తారు. నార్మల్గా మనం తెలుగు వాళ్ళకి ఏంటంటే అట్లా చెప్పరు కదా. మన హిందూయిజంలో మ్యారేజ్ చేస్తారు, మంచిగా ఉండాలి అనేసి పేరెంట్స్ అన్నీ చూసుకుంటారు, అట్లా ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే క్యాథలిక్ మ్యారేజెస్ నార్మల్గా ఏవైనా కూడా డివోర్స్ ఎక్కువ ఉండవు, తక్కువ డివోర్స్ రేట్ ఉంటుంది అనమాట క్రిస్టియన్స్కి, అంటే క్యాథలిక్స్కి. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, అంటే పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత, పెళ్ళి అయినాక 5 yearsకి ఒకసారి, 10 yearsకి ఒకసారి మీ కపుల్ లైఫ్ ఎట్లుంది, అండర్స్టాండింగ్స్ ఎట్లున్నాయి, అదన్నీ ఉంటుంది అన్నమాట. చూడండి ఇక్కడ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది వాళ్ళిద్దరికి, కపుల్స్కి. అంటే కొత్తగా పెళ్ళి చేసుకుంటారేమో వాళ్ళు, సో వాళ్ళకి అట్లా జరుగుతుంది. ఇక్కడ కూడా ఒకటి జరుగుతుంది అన్నమాట కపుల్స్కి, చూపిస్తా. అట్లా లేడీస్ అనేవాళ్ళు మనం వాళ్ళని అట్లా టార్గెట్ చేసినామనుకో, వాళ్ళు మనల్ని అది చేస్తారన్నమాట. అందుకని అట్లా తీసిన లైట్గా ఆమె చూస్తుంది ఆల్రెడీ. ఇక్కడ మాకు చాలా స్పెషల్ ప్లేస్ అనేది ఉంది, చూపిస్తా. కానీ అక్కడ మాట్లాడొద్దు, సైలెంట్గా ఉంటా. మీరు కూడా మాత్రం చూడండి. చెప్పాను అక్కడ వీడియో తీస్తా అంటే వాళ్ళు వీడియో తీయొద్దు అనేసి చెప్తున్నారు. ఎందుకంటే కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కపుల్స్ని అట్లా కూర్చోబెట్టేసి అట్లా ప్రేయర్ చేపిస్తారన్నమాట. హస్బెండ్ వైఫ్ని బాధ పెట్టిన పర్సనల్గా వాళ్ళని అట్లా బాధ పెట్టొద్దు. దానికి సారీ అనేది గాడ్కి చెప్పాలి, వైఫ్కి సారీ చెప్పాలి, గాడ్కి సారీ చెప్పాలి, గాడ్ ముందు వైఫ్కి సారీ చెప్పాలి, వైఫ్ హస్బెండ్కి సారీ చెప్పాలి. లిటరలీ ఇగో చూడండి, ఇక్కడ కూడా కొత్తగా పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు, చేసుకున్న వాళ్ళు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి తెలుసా, ఒకవేళ మ్యారేజ్ క్రిస్టియన్స్లో ఎట్లుంటుంది అంటే, మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ కూర్చొని ఫ్రీ ఉన్నాయి కాబట్టి చెప్తానా, సౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా వేరే లాంగ్వేజ్, ఒకటేసారి మార్నింగ్ జరిగింది, ఇప్పుడు జరిగింది, మళ్ళీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క 5 daysకి ఇక్కడ చెప్పా కదా, అక్కడ వేరే లాంగ్వేజ్ ప్రేయర్ అనేది జరుగుతుంది. నార్మల్గా ఇక్కడ కూర్చొని మాట్లాడతా. ఇక్కడ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు కదా, వీళ్ళకి ఇస్తున్నారు, అక్కడ వాళ్ళకి ఇస్తున్నారు, ఇక్కడ నియర్బైలో వీళ్ళకి ఇస్తున్నారు. ఇంకా అట్లా అందరికీ కౌన్సిలింగ్స్ అనేది గర్ల్స్ ఇస్తారు, బాయ్స్ ఇస్తారు. చెప్పిన కదా అందరికీ పెళ్ళికి ముందు ఇస్తారు, పెళ్ళికి తర్వాత ఇస్తారు, పెళ్ళి అయిన తర్వాత ఇస్తూ ఉంటారు. ఏదైనా పేరెంట్స్ కంప్లైంట్ చేసిండ్రు అనుకో, పేరెంట్స్ కానీ హస్బెండ్ వైఫ్ మీద కానీ వాళ్ళు
లైక్ మూడీగా కనబడతారు కదా, కొంచెం గొడవ అయినప్పుడు డిఫరెంట్ ఫేసెస్ అట్లా వస్తాయి కదా, అంటే ఫేస్లో మనకు తెలిసిపోతుంది కదా ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళినప్పుడు ఎందుకు రావట్లేదు, ఏం ప్రాబ్లం అనేసి అన్ని క్లియర్గా పిల్లలకి కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానట. పిల్లలకి ఎక్కువ ఉండదు, పిల్లలకి డెవలప్ చేస్తూ అంటారు కానీ ఇట్లా చెప్పరు. పెళ్ళి చేసుకోబోతున్నామంటే ఇట్లా అండర్స్టాండ్ చేసుకోవాలి, నువ్వు ఇష్టపడ్డమే కాదు అండర్స్టాండ్ చేసుకోవాలి, నువ్వు సపోర్ట్ చేయాలి, నువ్వు నీ పార్ట్నర్కి సపోర్ట్ చేయాలి, గర్ల్ అయినా బాయ్ అయినా ఖచ్చితంగా మీరు మీ పార్ట్నర్స్కి సపోర్ట్ చేయాలి అనేసి మంచిగా చెప్తారనమాట. అందుకనే క్రిస్టియన్ క్యాథలిక్ పెళ్ళిళ్ళు అనేవి ఎక్కువ డివోర్స్ రేటింగ్ చాలా తక్కువ ఉంటుంది, డివోర్స్ అనేది అస్సలు జరగదు. అందుకని నాకు కూడా క్రిస్టియన్ మ్యారేజ్, ఎందుకంటే నేను క్రిస్టియన్ అమ్మాయిని కదా, నాకు కూడా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవడం అంటే ఇష్టం. ఎందుకంటే ఇట్లా అన్నీ చెప్తూ ఉంటారు, ఏదన్నా వచ్చినా కూడా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అన్నమాట. అండ్ వాళ్ళు ఇట్లా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, మన ఏ లాంగ్వేజ్ అయితే మన లాంగ్వేజ్లో కౌన్సిలింగ్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇచ్చేసి మనల్ని పుష్ చేస్తూ ఉంటారు ఫర్ ఫ్యూచర్ లైఫ్. అట్లా ఫ్యూచర్ లైఫ్కి పుష్ చేస్తారు. ఇంకా ఇప్పుడు చెప్తున్నారు కదా, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని ఇయర్స్ ఇప్పుడు చూసినారు కదా, ఒక 30 years 40 years ఏజ్ ఉన్నది వాళ్ళకి, కొంచెం ఎక్కువే ఉన్నది, వాళ్ళకు కూడా ఇస్తాను అనమాట. పెళ్ళి అయ్యి భార్య భర్తలు గొడవలు పెట్టుకుంటారు చూడు, వాళ్ళకు కూడా ఇక్కడ లిటరలీ ఏంటంటే భర్త భార్య కాళ్ళు ముక్కాలే, భార్య భర్త కాళ్ళు. క్రిస్టియానిటీలో అట్లా అంటారు కదా, క్రిస్టియన్స్ ఎందుకు బొట్లు పెట్టుకుంటారు, గాజులు వేసుకుంటారు, లైక్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వింతగా చూస్తున్నాం కదా. ఆ వింత ఏంటంటే నార్మల్గా ఇక్కడ ఫస్ట్ టైం ఇండియాకి ఏ ఫాదర్ అయితే ఫస్ట్ టైం వచ్చారో అయినా ఇండియాకి ఫ్లైట్ దిగినప్పుడు స్లిప్పర్స్ చేతిలో పట్టుకొని ఫ్లైట్ దిగి నేలని కిస్ చేసిండ్రు అన్నమాట. అయితే దానివల్ల ఏంటంటే అప్పుడు మీ ట్రెడిషన్స్ని మేము వదిలిపెట్టాము, మీ ఇండియా పద్ధతులని అన్నీ అంటే చెప్పి అని అట్లా అనుకొని వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేసినారు. ఇక్కడ వాళ్ళ మోటివేషన్ ఏంటి అంటే కంప్లీట్గా అందరినీ మంచిగా ఎడ్యుకేట్ చేయడం, అందరినీ మంచిగా ఫెసిలిటీస్, అందరికీ కంఫర్ట్ ఫెసిలిటీస్, అందరికీ రెస్పెక్ట్ చేయడం, ఖచ్చితంగా ఈచ్ పర్సన్కి. ఒకవేళ గొడవ అయిన తర్వాత కూడా కొందరు మాట్లాడతారు కదా, మీరు గొడవ అయినా కూడా ఎందుకు మాట్లాడతారని క్రిస్టియన్స్ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే గొడవ అయినా కూడా మేము మాట్లాడాలి, అసలు మాట్లాడకుండా ఉండకూడదు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఓవర్ సీరియస్ అయితే కొంచెం దూరం ఉండొచ్చు కావాలనుకుంటే, కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ పోయి వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. అట్లా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వాళ్ళ పీకలాగా వచ్చినా కూడా ఇట్లా చూసుకుంటూ ఉండకూడదు, ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ అట్లా అన్నమాట. చాలా ఉంటాయి ఇంకా క్రిస్టియానిటీని లైక్ ఓన్లీ ఏందో దేవుడు యేసయ్య అట్లా అని ఏం ఉండదు ఇక్కడ. మంచిగా ఎట్లా లైఫ్ని లీడ్ చేయాలి, మంచిగా ఎట్లా బ్రతకాలి చూడండి. గంటలు కూర్చోబెట్టుకొని పర్సనల్గా వైఫ్ అండ్ హస్బెండ్తో ఎంత క్లియర్గా మాట్లాడుతున్నారో. ఇట్లా చాలామంది ఎంతమంది నీడెడ్ అయితే అంతమందిని ఉంటానే ఉంటారు ఇక్కడ. వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనకు కౌన్సిలింగ్ ఇస్తారనమాట మంచిగా బ్రతకాలని. ఇక్కడ నేను ఇది మన ఫ్రూట్ని చూసిన, అవేనా అయితే మనం కొమ్మ తీసుకొని వెళ్ళిపోవాలి. అంజీరా ఫ్రూట్ లాగా ఉంది ఇక్కడ, అంజీరా ఫ్రూట్ కదా, అంజీరా ఫ్రూట్ లా ఉంది. అంజీరానేనా, కొంచెం స్ట్రాంగ్ ఉంది, అంజీరా టైప్లోనే ఉంది, అంజీరానే అనుకుంటా, కానీ హెవీగా కాస్తుంది చూడండి, అది అంజీరా అనుకుంటా. కూర్చోక ఈ అంజీరా ఫ్రూట్ని చూసిన నేను వెళ్ళేటప్పుడు, ఇది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, ఇది అంజీరా ప్లాంట్. నేను ఏం ప్లాంట్ అని చెప్పనుండి డౌట్లో ఉన్నా.